అమ్మ మీ పేరేంటమ్మా? రేణుక. మీరు ఏ ప్రాంతం నుంచి వచ్చారు? నల్గొండ నుండి. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఆశ్రమానికి వస్తున్నారు? ఈ రోజు రావడం జరిగింది. ఫస్ట్ రోజమ్మా ఈరోజు? మొదటి రోజు. అంటే మీకు ఎవరు చెప్పారమ్మా ఇక్కడ ఆశ్రమం ఉందనేది? క్రియాయోగంకి సంబంధించిన వీడియోలని చాలా చూశాను. వాటి ద్వారా చూడాలి అని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. సమయం ఈరోజు. ఎక్కడ చూసారమ్మా? నేను యూట్యూబ్ చూసాను. ఓకే అమ్మా. అంటే యూట్యూబ్లో చూసి మీరు ఇంట్లో చేశారా ఏమైనా ధ్యానం లాంటిది? ధ్యానం చేయడం అంటే నార్మల్గా కొంచెం ధ్యానం గురించి తెలుసు, కానీ నేను ఎప్పుడు అలాంటివి ఏమీ చేయలేదు. ఇక్కడ వచ్చాక గురువు గారి దగ్గర గురువు సన్నిధిలోనే చేయాలి అన్నట్టుగా అమ్మా ఇక్కడికి రావడం జరిగింది. ఆశ్రమంలో సౌకర్యాలు ఎలా ఉన్నాయి? ఆశ్రమంలో సౌకర్యాలు చాలా సౌకర్యవంతంగా ఉన్నాయి. ప్రతి మనిషిని ఆకట్టుకునేటట్టుగా చాలా ఉల్లాసభరితంగా ఆహ్లాదంగా చాలా అందంగా ఉన్నాయి. అమ్మా ఆశ్రమంలో సేవలకి మీరేమైనా రుసుము చెల్లిస్తున్నారా? ఎలాంటి రుసుము ఇప్పటివరకు ఎవరు కూడా, నేనే కాదు ఇక్కడ ఎవరు కూడా ఏమీ రుసుములు ఎవరు కూడా చెల్లించడం లేదు. చాలా ఉచితంగా అన్ని సౌకర్యాలని చాలా అందరు కూడా తమ పుట్టింట్లో ఉన్నట్టుగా ఏది కూడా మనం కొని పెట్టి తెచ్చినట్టుగా ఏవీ లేకుండా అన్నింటినీ ఉచితంగా అందిస్తున్నారు. ఆశ్రమానికి మీ విలువైన సలహాలు? ఇక్కడ నేను సలహాలు ఇచ్చేంత లేదు, ఎందుకంటే నేను ఈరోజు రావడం జరిగింది. కానీ మొదటిసారి వచ్చినప్పుడే నేను చాలా ఆకర్షితురాలని అయిపోయాను. ఇక్కడ ఉన్నటువంటి గురువుగారిని ప్రత్యక్షంగా చూడడం నాకు చాలా దివ్యానుభూతిని కలిగించింది. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి అందరినీ కూడా, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని కూడా సోదరిగా అక్క అని భావించడం, ప్రతి ఒక్కరిని అన్నయ్యలా భావించడం, మన కుటుంబంలో మనం అందరం కలిసి ఎలా అక్క అన్న తమ్ముడు చెల్లి అన్న ఫీలింగ్తో ఎలా ఉంటామో అలాగే ఇక్కడ కూడా ఈరోజు అందరూ కూడా ఇక్కడ రాఖీ పౌర్ణమిని కూడా మన ఇంట్లో మనం ఎలా జరుపుకుంటామో ఇక్కడ కూడా అలాంటి అనుభూతిని చూశాను నేను. అందరి చేతుల్లో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఆడపిల్లలు అంటే సోదరులు అందరూ కూడా సోదరీలందరూ కూడా సోదరులతో అందరూ కూడా రాఖీని కట్టడం జరిగింది. వాళ్ళందరినీ కూడా మళ్ళీ గురువుగారు కూడా అందరికీ పుట్టింటి సారేలా అందరికీ కూడా ప్రతి ఆడపడుచుకి అందరికీ అందివ్వడం జరిగింది. ఏమందించారమ్మా? పుట్టింటి సారేగా మొత్తము చీరల్ని అందించారు, గాజులు, పువ్వులు, లాగా అరటిపళ్ళు, వాళ్ళకి మొత్తం వాయినానికి సంబంధించి ఒక ఆడపడుచుకి ఎలా ఇవ్వాలో అలా గౌరీ మనం మొన్న చూసినటువంటి వరలక్ష్మి వ్రతం లాగా ఎలా ఇచ్చారో అదే విధంగా ఒక పుట్టింటి ఆడపడుచుకి మన ఇంటి దగ్గర ఎలా జరుగుతుందో అదే విధంగా ఇక్కడ అసలు మనం ఎక్కడో ఉన్నాం, ఎక్కడో పుట్టాం, ఎక్కడి నుంచో వచ్చాం, కానీ ఇక్కడికి రాగానే ఒక పుట్టింటిని తలపించేలాగా ఇంత సౌకర్యవంతమైన సౌకర్యాలు ఉచితంగా మనకి ధ్యాన ప్రక్రియకే బయట ఎంతోమంది రుసుము చెల్లిస్తూ ధ్యాన క్లాసులను ఇస్తున్నారు, కానీ ఇక్కడ ఫ్రీగా చాలా అందిస్తున్నారు. అది అందించడమే కాకుండా ఇలాంటి కార్యక్రమాలు ఈరోజు సారేలు, తర్వాత రక్షాబంధన్ని తలపించేలా, తర్వాత ఇక్కడ ఉచిత అన్ని అసలు చాలా బాగుందండి. ఇలాగే మనం కూడా అందరం సెలబ్రేట్ చేస్తూ మనందరం కూడా తోబుట్టులాగా అందరం కలిసిపోవాలని నేను చిన్ని అనుభవాన్ని చెప్తున్నాను, కోరుకోవడం అనే కంటే. నమస్తే అండి.